ఇంటర్నేషనల్ ట్రేడ్ వార్కు తెరలేపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఫలితంగా దేశంలోని స్టాక్ మార్కెట్లు డౌన్ ట్రెండ్లో కొనసాగుతోంది. బంగారం ధర రోజురోజుకు పెరిగిపోతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ మునుపెన్నడూ లేనంతగా కుదేలవుతోంది. 2 రోజుల ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో అధ్యక్షుడు ట్రంప్తో ఈ విషయంపై చర్చించిన ఫలితం లేకపోయింది. పన్నులను తగ్గించేదే లేదని ప్రధాని మోదీకి అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పడంతో దేశంలో ధరలు ఇక పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నూతన వాణిజ్య విధానం ప్రస్తుతం దేశాల మధ్య సెగలు పుట్టిస్తోంది. ఏ దేశంతో ఎంత దోస్తానా ఉన్నా వాణిజ్యంలో మాత్రం అది కుదరదన్న ట్రంప్ పాలసీ అమెరికా ఉత్పత్తులపై ఎవరు ఎంత పన్నులు విధిస్తే ఆ దేశ ఉత్పత్తులపైన అంతే పన్ను విధిస్తామని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పే ట్రంప్ ఈ పరస్పర సుంకాల విషయాన్ని మోదీ సమక్షంలోనే ప్రకటించారు. ఏప్రిల్ 2 నుంచి ఈ కొత్త సుంకాలు అమలు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక ట్రంప్ సుంకాల ప్రభావం మన దేశం పైన పడనుంది. కాకపోతే అది చైనా, జపాన్, EU దేశాలపై ఉన్నంత తీవ్రంగా ఉండకపోవచ్చని నిపుణులు అంచనా. గత ఏడాది భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం $19,000 కోట్ల చేరింది. ఇందులో దాదాపు $5,000 కోట్ల మన దేశానికి మిగులు ఉంది. అమెరికా మొత్తం ఎగుమతి దిగుమతుల్లో మన వాటా అంతంత మాత్రమే. అయితే మన దేశానికి చెందిన కొన్ని రంగాలు ట్రంప్ సుంకాలతో దెబ్బతింటాయని భావిస్తున్నారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఆటోమొబైల్స్ పై చైనా 25% దిగుమతి సుంకం విధిస్తే అమెరికా కూడా చైనా నుంచి దిగుమతి అయ్యే ఆటోమొబైల్స్ పై అదే స్థాయిలో 25% దిగుమతి సుంకం విధిస్తుంది. ఇలా చేయకపోబట్టే ఇతర దేశాలు తమ ఉత్పత్తులను చౌకగా అమెరికా మార్కెట్లో అమ్ముకుంటూ లాభాలు గడిస్తున్నాయి. దీనికి చెక్ పెట్టాలంటే ఈ సుంకాలు తప్పవని ట్రంప్ మొదటి నుంచి చెబుతున్నారు. అధికారం చేపట్టి నెలైనా తిరగకుండానే ట్యాక్స్ వార్కు ట్రంప్ తెరలేపారు. భారత వస్త్ర పరిశ్రమ ఎగుమతులకు అమెరికా పెద్ద మార్కెట్. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం, బంగ్లాదేశ్ పరిణామాలతో అనేక అమెరికా టెక్స్టైల్ కంపెనీలు మన దేశం నుంచి దిగుమతులు పెంచాయి. ట్రంప్ పరస్పర సుంకాలతో దీనికి బ్రేక్ పడే ప్రమాదం కనిపిస్తోంది. భారత్ ఐటీ ఎగుమతులకు అమెరికానే అతిపెద్ద మార్కెట్. ట్రంప్ సుంకాల ప్రభావం నేరుగా మన ఐటీ ఎగుమతులపై ఉండకపోయినా ఆ ఉద్రిక్తతల ప్రభావం మాత్రం మన ఐటీ పరిశ్రమపై బాగానే ఉంటుంది. ట్రంప్ తొలిసారిగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెచ్చిన H-1B వీసా నిబంధనలు ఆ దేశంలో మన ఐటీ నిపుణుల ఉద్యోగ అవకాశాలను బాగా దెబ్బతీశాయి. ఇప్పుడు ఈ దుందుడుకు నిర్ణయాల ప్రభావం ఐటీ కంపెనీలపైన కొద్దో గొప్ప పడక తప్పదు. అమెరికా మొత్తం స్టీల్ దిగుమతుల్లో మన వాటా 5% కంటే తక్కువే. అయినా డొనాల్డ్ ట్రంప్ మన దేశాన్ని చైనా, కెనడా, మెక్సికో, బ్రెజిల్ల ఒకే ఘాటున కట్టేసి 25% సుంకం విధించారు. దీంతో టాటా స్టీల్, సెయిల్, అలాగే JSW స్టీల్ వంటి కంపెనీల లాభాలకు ఇప్పటికే గండిపడి స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీల షేర్లు కుదేలవుతున్నాయి. ట్రంప్ సుంకాలతో చైనా తన మిగులు స్టీల్ను భారత మార్కెట్లోకి డంప్ చేసే ప్రమాదం మరింత పెరిగిందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక భారత ఫార్మాకు అమెరికా అతిపెద్ద మార్కెట్.
గత ఏడాది మన ఫార్మా కంపెనీలు ఆ దేశానికి దాదాపు 72,300 కోట్ల రూపాయల విలువైన ఔషధాలు ఎగుమతి చేశాయి. ఇందులో జెనరిక్ మందులదే అత్యధిక వాటా. ఇప్పుడు ఈ సుంకాలతో అమెరికాకు మన ఫార్మా ఎగుమతులు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. శుక్రవారం నాట్కో, లారస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వంటి దిగ్గజ ఫార్మా కంపెనీల షేర్లు భారీగా నష్టపోవడానికి ట్రంప్ సుంకాలే ప్రధాన కారణం.